హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు చూద్దాం ఫ్రెండ్స్. ఆలోచించు, దీన్ని ఇంగ్లీష్లో థింక్ అంటాము. థింక్, బాగా ఆలోచించు. థింక్ వెల్. పెన్ ఎక్కడ పెట్టావు? వేర్ డిడ్ యూ పుట్ ద పెన్? వేర్ డిడ్ యూ పుట్ ద పెన్? ఇక్కడ పెట్టావు అంటే ఎక్కడ పెట్టావని అడుగుతున్నాం కాబట్టి వేరని చెప్పాము. ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఎక్కడ పెట్టావు అంటే ఎక్కడ పెట్టావు అనేసి అడుగుతున్నాము. అంటే ఇక్కడ డిడ్ అనేది వస్తుంది, పాస్ట్ టెన్స్ కదా. వేర్ డిడ్ యూ పుట్ ద పెన్. నెక్స్ట్, సంచి ఎక్కడ పెట్టావు? సంచి అంటే బ్యాగ్. సో వేర్ డిడ్ యూ పుట్ ద బ్యాగ్? ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, నన్ను మాట్లాడనివ్వు. లెట్ మీ టాక్. నన్ను ఆడనివ్వు. లెట్ మీ ప్లే. నన్ను త్రాగనివ్వు. లెట్ మీ డ్రింక్. నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ గో. ఇక్కడ వచ్చేసి చేతి గడియారం అంటే మన చేతికి పెట్టుకునే గడియారాన్ని రిస్ట్ వాచ్ అంటామండి. అది నా గడియారం, దట్ ఈజ్ మై వాచ్. అది నీ గడియారం అంటే దట్ ఈజ్ యువర్ వాచ్. నువ్వు చిన్నపిల్లవాడివి, యు ఆర్ ఏ లిటిల్ బాయ్. యు ఆర్ ఏ లిటిల్ బాయ్. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు అంటే యు అనేది ఇక్కడ, యు అంటే నువ్వు, నీవు. ఎక్కడంటే వేర్. ఇంకా ఆర్ అనేది యూస్ చేస్తాము. ఉన్నావు అని క్వశ్చనింగ్ ఫామ్ అడుగుతున్నాం కదా. సో అప్పుడు మనం వేర్ ఆర్ యూ, ఎక్కడ ఉన్నావు. నెక్స్ట్, ఎవరికి తెలుసు? హూ నోస్. అందరికీ తెలుసు, ఎవ్రీవన్ నోస్. ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలియదు అంటే అప్పుడు ఇక్కడ ఎవరికి అండి, ఎవరికి తెలీదు, నో వన్ నోస్. అది నాకు తెలుసు, అది అన్నప్పుడు దట్ వస్తుంది కదా. సో నాకు అంటే ఐ తెలుసు అనేదాన్ని నో అంటే తెలుసు అని, ఐ నో దట్ అని మనం ఇంగ్లీష్లో మాట్లాడతాము. నెక్స్ట్, పుస్తకం. దీన్ని ఇంగ్లీష్లో బుక్ అంటాము. నీ పుస్తకం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ బుక్? పుస్తకంలో రాయి, రైట్ ఇన్ ద బుక్. పుస్తకం తెరువు, ఓపెన్ ద బుక్. నీ పుస్తకం ఇవ్వు, గివ్ మీ యువర్ బుక్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని. నేను వస్తాను, ఐ విల్ కమ్. వాళ్ళు వస్తారు, దే విల్ కమ్. ఆమె వస్తుంది, షీ విల్ కమ్. అతను వస్తాడు, హీ విల్ కమ్. చూసారు కదా. ఇంకా ఏంటి? వాట్ ఎల్స్. చూసి నేర్చుకో, వాచ్ అండ్ లెర్న్. నేను నేర్చుకుంటాను, ఐ విల్ లెర్న్. ఎప్పుడు నేర్చుకుంటావు? వెన్ విల్ యూ లెర్న్. ఎప్పుడు అంటే వెన్ కదా. సో వెన్ విల్ యూ లెర్న్. నెక్స్ట్, చదువు. దీన్ని ఇంగ్లీష్లో రీడ్ అంటాము. చిన్నగా చదువు, రీడ్ అ లిటిల్. చదువుతూ రాయి, రీడ్ అండ్ రైట్. కష్టమైన పదాలు, వీటిని డిఫికల్ట్ వర్డ్స్ అని అంటాము. డిఫికల్ట్ వర్డ్స్. సమయం వృధా చేయవద్దు, డోంట్ వేస్ట్ టైం. నాకు తెలుసు, ఐ నో. నీకేం తెలుసు? వాట్ డూ యూ నో? నువ్వు నాకు చెప్పకు, యూ డోంట్ టెల్ మీ. యూ డోంట్ టెల్ మీ. నెక్స్ట్, ఏమైంది? ఏమైంది? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? ఏం జరుగుతోంది? వాట్స్ హ్యాపెనింగ్? వాట్స్ హ్యాపెనింగ్? మీకు అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? నేను నమ్మను, ఐ డోంట్ బిలీవ్. ఐ డోంట్ బిలీవ్. నేను ప్రయత్నిస్తాను, ఐ విల్ ట్రై. ఐ విల్ ట్రై. త్వరగా నిద్రలే, వేకప్ ఎర్లీ. వేకప్ ఎర్లీ. ఏడవకు, డోంట్ క్రై. డోంట్ క్రై. వెళ్ళి ఆడుకో, గో అండ్ ప్లే. గో అండ్ ప్లే. చాక్లెట్స్ తినకు, డోంట్ ఈట్ చాక్లెట్స్. డోంట్ ఈట్ చాక్లెట్స్. పద వెళ్దాం. దాన్ని ఇంగ్లీష్లో మనము లెట్స్ గో అని అంటాము. నిలబడండి, స్టాండప్. స్టాండప్. హూ సెడ్ అంటే ఎవరు చెప్పారు? ఇక్కడ కోపం తెచ్చుకోకండి, డోంట్ గెట్ యాంగ్రీ. డోంట్ గెట్ యాంగ్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి అనమాట ఒక 50 సెంటెన్సెస్, డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో
మనం డైలీ వాడుతూ ఉండేటివి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.